సంభవం అధ్యాయం 1 సినిమా ఎలా ఉందంటే ఇది కేరళ తమిళనాడు సరిహద్దుల్లో ఒక రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆ అడవిలోకి వెళ్ళిన వారు తిరిగి రారనే ఒక నమ్మకం అక్కడ ఉంటుంది. పీసీఓ ఆనంద్ ఆస్కర్ ఆలీ ఆ అడవి సమీపంలో పోలీస్ స్టేషన్ బదిలీపై వస్తాడు. ఒక ఇన్వెస్టిగేషన్ కోసం అతను తన సహచరులతో కలిసి ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు వారికి వాకీ టాకీ ద్వారా 30 ఏళ్ల క్రితం అదే తేదీన అదే అడవిలో ఉన్న మరొక పోలీస్ అధికారి వాయిస్ వినిపిస్తుంది. అక్కడ నుంచి కథ చాలా ఉత్కంఠభరితంగా టైం లూప్ మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్లస్ పాయింట్లు టైం లూప్ మరియు మిటమాలజీ పురాణ కథలు కలిపి డైరెక్టర్ జీతూ సతీశన్ మంగళత్ కథను చాలా అద్భుతంగా రాసుకున్నాడు. ఇలాంటి క్లిష్టమైన కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎటువంటి గందరగోళం లేకుండా నడిపించడంలో డైరెక్టర్ సఫలమయ్యారు. ఇక ఆస్కర్ ఆలీ ప్రధాన పాత్ర, సిద్ధార్థ్ భరత్ మరియు వినీత్ కుమార్ తమ పాత్రల్లోనూ చాలా బాగా ఒదిగిపోయారు. అడవిలోని భయానక వాతావరణాన్ని చూపించడంలో, సినిమాటోగ్రఫీ ఉత్కారం పెంచడంలో, సంగీతం బీజిఎం అయితే బాగుంది. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే మొదటి భాగం కథలో వెళ్ళడానికి కొంచెం సమయం తీసుకుంది. దీనివల్ల కొన్ని సీన్స్ నెమ్మదిగా అనిపిస్తాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాలపై అవగాహన లేని సామాన్యుడు ప్రేక్షకులకు కొన్ని చోట్ల సినిమా కొంచెము కన్ఫ్యూజింగ్గానే అనిపిస్తుంది. ఇక కొత్త తరహా థ్రిల్లరు, టైం లూప్ సినిమాలు ఇష్టపడే వారైతే సంభవం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. భారీ యాక్షన్ కంటే కథలోని ట్విస్టులు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సినిమా అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చూసేయండి మరి.